మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అలాగే కొందరికి పుట్టిన తేదీలు, పుట్టిన సంవత్సరాలు ఇదమిద్ధంగా ఉంటాయి. అవును. తెలీదు. అవును. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాటి వల్ల ఏమన్నా లోపాలు జరుగుతున్నాయా? లేదండి. ఇప్పుడు ఉదాహరణకి మీరన్నట్టు జాతకం లేదు. జాతకం లేని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును చూచాయిగా తెలుసుకోవచ్చు. హ్మ్. హస్త సాముద్రికము, అంగ సాముద్రికము అనేటువంటి శాస్త్రాలున్నాయి. నిజానికి ఉన్నాయా? అంగ సాముద్రికం, హస్త సాముద్రికం అంటే ఇది ఎప్పటినుండో ఉన్నటువంటి శాస్త్రం. ఇవాల్టి కాదు. చాలామంది అపోహ ఏంటంటే ఈ చేతులు ఇలా ముడుచుకుని పడుకుంటే రేఖలొస్తాయి. అందరూ ఇలాగే ముడుచుకున్నప్పుడు అందరికీ అవే రేఖలుండాలి కదా! అంతే అంటే కదా! వీడేమన్నా ఇలా ముడుచుకున్నాడా? లేదుగా. మరి ఇన్ని ప్రతి కోట్ల ఒక్కరికి తేడా ఉంటదిగా. ఎట్లా ఉంటది? ఇండివిడ్యువల్‌గా మనం ఫింగర్ ప్రింట్ అవును. మరి మీరన్నట్టు ఇవన్నీ అందరికీ డిఫరెన్సే. అవును. మనకి రామాయణంలో ప్రస్ఫుటంగా చెప్తారు. రాముడు ఇంత పొడవు ఉంటాడు. సీతాదేవి ఒకానొక సందర్భంలో చెట్టుకి ఆమె జడ ముడి వేసేసుకుని ఇలా ఉరి కింద వేసుకుని చచ్చిపోదాం అనుకుంటుంది. అటువంటి సందర్భంలో ఆమె ఎడమ చెయ్యి అదురుతుంది భుజం. ఆడవాళ్ళకి ఎడమ భుజం అదరడం అనేటువంటిది అదృష్టం. ఓహ్! మరి అది సాముద్రిక సారంలోది కాదు. ఓకే. అలాగే ఒకానొక సందర్భంలో రావణుడు అదిగో రాముడు లక్ష్మణుడు చచ్చిపోయారు అని మాయ సృష్టించి చూపెడితే ఆవిడ ఒక మాట అనుకుంటుంది. నా సాముద్రికంలో వైధవ్య లక్షణాలు ఏమీ లేవు కదా, మరి అటువంటిది నాకు ఎందుకు ఇది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె మరి ఇదంతా సాముద్రిక సారం. మీరు ఒక్కొక్కళ్ళ చెయ్యి చూడండి, పెద్ద చెయ్యి ఉంటుంది. అవును. అకర్మ కఠినం పాణితలం మధ్యే తదున్నతాం. పాణి అంటే చెయ్య. దీనిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. చతురస్రంలో ఉన్న హస్తం ఒకటి ఉంటుంది, ఓకే. దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది. ఒకడికి ఒళ్ళంతా నల్లగా ఉండి అరచేయి ఒకటి తెల్లగా ఉంటుంది. హ్మ్. ఒకడికి ఒళ్ళంతా తెల్లగా ఉన్న అరచేయి నల్లగా ఉంటుంది. ఒకళ్ళ అరచేయి సాఫ్ట్గా ఉంటుంది, ఒకళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది. అవును. ఒకళ్ళకి ఐలాండ్స్, స్పాట్స్, పుట్టుమచ్చలు అన్నీ ఉంటాయి. ట్రయాంగిల్స్ ఉంటాయి, స్క్వేర్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి 4 గీతలు, 2 గీతలు, 1 గీతే ఉంటుంది. మీరు ఎన్ని అబ్జర్వ్ చేయాలి చేతిలో. ఈ హస్త సాముద్రికం అనేటువంటిది ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓహోహో! ఓకే. హ్మ్. మనం అది చెప్పొచ్చు.